కాశీకి రాజైన దీవోదాసు మహాదేవుడికి ప్రవేశం లేకుండా చేశారు. వారు కాశీకి రాననే వాగ్దానంతో కట్టిపడేశారు. అన్నయ్య, దయచేసి నా మాట వినండి అన్నయ్య. ఆగండి అన్నయ్య, ఆగండి అన్నయ్య, నా మాట వినండి. అన్నయ్య నా మాటలు పట్టించుకోవడం లేదు. పిలిచినా వినకుండా వెళ్ళిపోతున్నారు. ఇంకా నేనే ఏదో ఒకటి చేయాలి. అన్నయ్య ఆగండి, దయచేసి ఆగండి అన్నయ్య. ఆ దివోదాసుకు తగిన గుణపాఠం చెప్పకుండా ఎవరు నన్ను ఆపలేరు. తప్పుకో గణేష, నువ్వు కూడా నన్ను ఆపలేవు. తప్పుకో గణేష, నా ఆగ్రహానికి బలి కాకముందే తప్పుకో. తప్పుకో, నా దారికి అడ్డం. దివోదాసుకు మనం హాని కలిగించకూడదు. ఇది మన మాత ఆదేశం అన్నయ్య. అవునన్నయ్య, తమరిని తక్షణమే తన దగ్గరికి రమ్మని చెప్పారు. ఇది కూడా మాత ఆదేశమే అన్నయ్య. అమ్మా, నన్ను ఆ దివోదాసుకు శిక్ష వేయకుండా ఎందుకు అడ్డగించారు మీరు? పుత్ర, శిక్ష అనేది నేరస్తులకు మాత్రమే విధించాలి. కాశీరాజు దీవోదాసు ఏ అపరాధము చెయ్యలేదు. కానీ అమ్మా, ఆ రాజా దివోదాసు కారణంగానే కదా తండ్రి గారు తమరి యొక్క అంశను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. కానీ అమ్మా, కానీ తమరు దానికి అపరాధం కాదని ఎందుకు అంటున్నారు? పుత్ర, ఆ దీవోదాసు భక్త శిరోమణి, భక్త ప్రహ్లాదుడంటి వాడు. భక్తికి మహోన్నతమైన ఉదాహరణ. కానీ అదేలా అమ్మా? పుత్ర, నాకు తెలుసు నువ్వు ఆవేదనతోనూ ఆగ్రహంతోనూ ఉన్నావని. ఆవేశంతో నిర్ణయం తీసుకోకూడదు. ఏ సంఘటనకైనా ఇరుపక్షాల పూర్వాపరాలు తెలుసుకోవాలి. ఇంతవరకు నీకు తెలిసిందొక వైపే. ఈ దేవోదాసరాజు కారణంగానే మీ నాన్నగారు కాశీనగరాన్ని వదిలి వెళ్లారని. కాని తనలా చేయడానికి కారణం ఏమిటో నీకు తెలియదు కదా పుత్ర. దయచేసి అలా ఎందుకు జరిగిందో చెప్పండి అమ్మా. ఎందుకంటే నాకు తెలిసేటంత వరకు దివోదాసు తమరికి తండ్రి గారికి తీరని ద్రోహం చేసిన వాడే అవుతాడు. అయితే శ్రద్ధగా విను పుత్ర. మనువంశంలో జన్మించిన రాజా దివోదాసు గతంలో రిపుంజయ్య మహారాజనే పేరుతో ప్రసిద్ధుడు. కార్యదక్షకుడు, న్యాయప్రియుడైన రాజుగా మాత్రమే కాకుండా ఆయన బ్రహ్మదేవుడికి అత్యంత ప్రియమైన భక్తుడు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవుడి పరమ భక్తుడైన రిపుంజయుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా బ్రహ్మదేవుడికై కఠిన తపస్సు చేశాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 తమరి భక్తుడు ఎంత కఠిన తపస్సులో లీనమై ఉన్నాడంటే అతని గొంతులోని అసహనీయమైన వేదన నాకు స్పష్టంగా అర్థమవుతోంది స్వామి. కానీ తనక బాధ గురించి ఏమాత్రమూ తెలియదు. నేను నా భక్తుడైన రిపుంజుడికి తన బాధల నుండి విముక్తి కలగజేయడానికి తన తపస్సుని సఫలం చేసి తగిన వరాన్ని ప్రసాదించడానికి వెళ్ళక తప్పదు. ఓం బ్రహ్మదేవాయ నమః. భక్త రిపుంజయ,
నీ తపస్సు ఫలించింది. ఇక నీ కళ్ళు తెరువు రాజా రిపుంజయ. పుత్రా రిపుంజయ, నేను నీ తపస్సుకు ప్రసన్నుడనయ్యాను. కోరుకో, నీకు ఏ వరం కావాలో. ప్రభు, మేము చేసిన తపస్సు వరం పొందడం కోసం కాదు, తమరిని ప్రత్యక్షం చేసుకుని ఆశీస్సులు పొందడంతో నాకు సంతృప్తి కలిగింది. తమరు మా తపస్సుకు ప్రసన్నులైనారు ప్రభు. మా దృష్టిలో అన్నింటికంటే గొప్ప వరం ఇదే. పుత్రా రిపుంజయ, నువ్వు ఆదర్శ పురుషుడవు, న్యాయప్రియుడవు, ధర్మనిరతి గలవాడవు. ఈ లోకానికి నీ వంటి పాలకుల అవసరం ఉంది. కనుక నువ్వు నేటి నుండి అడవులు, పర్వతాలు, సముద్రాలు, రాజ్యాలతో కలిసి ఈ భూమిని పాలించు. నీలోని ధర్మనిరతికి ప్రభావితమై మెచ్చిన దేవతలందరూ నీపై దయాదృష్టిని, వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని కురిపిస్తూ ఉంటారు. నాగేంద్రుడైన వాసుకి తన ప్రియపుత్రిక అనంగమోహినితో వివాహం జరిపిస్తారు. నీవు తనని ధర్మపత్ని రూపంలో అంగీకరించు. ఇంకా ఈ అఖండ భూమండలాన్ని పరిపాలించు. నీవు ఎల్లప్పుడూ దివాకరుల్లా వెలగాలని ఈ రోజు నుంచి నీకు సరికొత్త నామధేయాన్ని దివోదాసనే ప్రసాదిస్తున్నాను. ప్రభు, ప్రభు, తమరి ఆజ్ఞను పాటించడం నాకు లభించిన అదృష్టం అనుకుంటున్నాం. కానీ అఖండ భూమండలానికి రాజధాని ఎక్కడ నిర్మించుకోవాలి? భక్త దివోదాస, నువ్వు ధర్మాచరణపై విశ్వాసం కలిగిన పరాక్రమవంతుడవు. నీ రాజ్యము ధర్మం పట్ల నీకున్న స్థిర సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది. నీవు పాలించే రాజ్యం దేవతల ఆశీస్సులతో సహజ సమృద్ధిగా ఉంటుంది. దశ దిశల్లోనూ శాంతి, సౌభాగ్యము, సుఖ సంతోషాలు విలసిల్లగలదు. అందువల్ల నువ్వు స్థిర సంకల్పంతో ఉంటూ రాజ్యాన్ని పరిపాలించు. ఆ ప్రదేశం నీ ధర్మనిష్టకి ప్రతీకలా వెలుగుందే ప్రదేశమై ఉండాలి. అందుకే నీకు వరం ప్రసాదిస్తున్నాను. నువ్వు కాశీనగరంలో ఉంటూ అఖండ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించు. వెళ్ళుపుత్ర దివోదాస, కాశీనగరం రాజధానిగా నీ పరిపాలనా కర్తవ్యాన్ని జాగ్రత్తగా నిర్వర్తించు. ఏమైంది పుత్ర? నీ ముఖములో ఆ సంకోచం ఏమిటి? నేను నీకు ఇచ్చిన వరం నీకు సంతృప్తి కలిగించలేదా? తమరింతటి మహత్కార్యానికి నన్ను ఎంచుకున్నారు. అది నాకు చాలా సంతోషం. కానీ యావత్ ప్రపంచము మహాదేవుడిని మహారాజుగా భావిస్తుంది. కానీ ఇప్పుడు నన్ను కాశీ మహారాజ పీఠంపై ప్రతిష్ఠించారు. ప్రభు, మేము తమరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఆ మహాదేవుడు నాపై దయ చూపించి కాశీని పరిత్యజించాల్సి ఉంటుంది. మహాదేవా, బ్రహ్మదేవా, ఏం జరిగినది? తమరేదో సమస్యలో పడినట్టున్నారు. మహాదేవా, నా సమస్య చాలా జటిలమైనది. దానిని పరిష్కరించడానికి గాను తమరు కాశీనగరాన్ని పరిత్యజించి కైలాసానికి వెళ్ళిపోవలసి ఉంటుంది. తమరు చెబుతున్నది ఏమిటి బ్రహ్మదేవా?
విన్నది నిజమేనా? తమరు మా ప్రభువుని, మహాదేవుణ్ణి కాశీ నుండి వెళ్ళిపోమని చెప్పారా? ఎందుకలా చెప్పారు బ్రహ్మదేవా? మహాదేవుడు కాశీని పరిత్యజించాల్సి ఉంటుందా? ఎందుకలా అంటున్నావు భక్త? ప్రభు, ఒకే రాజ్యానికి ఇద్దరి రాజులు ఎలా ఉంటారు? కనుక కాశీకి కూడా ఒకే రాజు ఉండాలి. అదే ధర్మసమ్మతమైన పాలనా విధానం. మనం ధర్మాన్ని పాటించని పక్షంలో తమరికి అసత్య దోషం అంటుతుంది కదా. దానిని మేమెప్పటికీ అంగీకరించలేము బ్రహ్మదేవ. ప్రభు, మాకు తెలుసు తమరు మాకు ప్రసాదించిన వరం వల్ల తమరికి జటిలమైన సమస్య ఉత్పన్నమవుతుంది. కనుక మీరు అనుమతిస్తే నేను కాశీనగరం రాజధానిగా పాలించే ఆలోచనకు స్వస్తి చెబుతాను. లేదు పుత్ర, నేను నీకు వరాన్ని ప్రసాదించాను కనుక వరాన్ని వెనక్కి తీసుకోవడం అసంభవం. అది జరగని పని. బ్రహ్మదేవా, తమరికి ముందే తెలుసు మా స్వామి కాశీ రాజ్యానికి ప్రభువని. అయినా తనకంతటి పెద్ద వరాన్ని ఎలా ప్రసాదించారు? ఉమా, బ్రహ్మదేవుడు తన భక్తుడికి అతడి తపస్సుకు తగిన వరాన్నిచ్చారు. నేను కాశీ నగరాన్నించి వెళ్ళిపోక తప్పని పరిస్థితి. నేనే స్వయంగా వెళ్ళి దివోదాసురాజుతో చర్చలు జరిపి సమస్యకి పరిష్కారాన్ని కనుగొంటాను. రాజా దివోదాస. బ్రహ్మదేవ, ప్రభు, తమరి మొహంలోని వేదన చూస్తేనే అర్థమవుతుంది మాకు. తమరు మహాదేవుడికి జరిగిన విషయమంతా చెప్పినట్లున్నారు. కానీ ప్రభు, మనందరి సమస్యకి ఒకటే పరిష్కారం. అది మహాదేవుడు మన పరిస్థితిని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. ఇందులో నాకు అర్థం కానిది ఏముంది? ప్రణామాలు మహాదేవ, ప్రణామాలు నారాయణ, ప్రణామాలు దేవతలారా. మహాదేవ, మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పరిస్థితి నాకెంత జటిలంగా మారి ఉంటుందో. అవును దివోదాసరాజా, పరిస్థితి మీకు కాదు, మాకు జటిల సమస్యగా మారింది. బ్రహ్మదేవుడు నిన్ను వేలు పట్టుకోమంటే నువ్వు వారి మెడనే పట్టుకుని తప్పిదం చేశావు. బలా దివోదాస బలా, మేమింతవరకు నువ్వు ఒక గొప్ప సంస్కారవంతుడైన వ్యక్తివి అనుకున్నాం. కానీ అది మా భ్రమని నిరూపించావు. నువ్వేంటో మాకిప్పుడు అర్థమైంది. మీ నిజస్వరూపం ఏంటో మాకు తెలిసిపోయింది. చూడు దివోదాస, నువ్వు నీ పరిధుల్ని అతిక్రమిస్తున్నావు. మహాదేవుడు కాశీని వదిలిపెట్టిపోవాలా? ఈ మాట చెప్పడానికి ధైర్యం ఎలా వచ్చింది నీకు? నువ్వు కేవలం ఒక మామూలు రాజు అంతే. అంత మాత్రాన నువ్వెలా నిర్ధారించగలవు కాశీలో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో? మహాదేవుడు కాశీకి నాథుడు. వారిక్కడి నుండి ఎక్కడికి వెళ్ళరు. ఇక ఇప్పుడు నువ్వే ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది దివోదాస. నువ్విలా చేసుండకూడదు దివోదాస్. మహాదేవుడంటే జగత్పిత. అలాంటి వారినే వారి నివాసం నుండి వెళ్ళిపోమని ఎలా చెప్తావు? మేము చెప్పదలుచుకున్నది ఒకే ఒక విషయం నారాయణ.
మా ఆరాధ్య దైవమైన బ్రహ్మదేవుడికి ధర్మాన్ని భగ్నం చేశారనే అపవాదు రాకుండా ఉండాలి అంతే. వారు మా తపస్సుకు ప్రసన్నులై నేను వారిని వరాన్ని కోరుకోకుండానే లోక కళ్యాణార్థమై వారు రాజ్యపాలన చేసే బాధ్యతను మాకు అప్పగించారు. అదే సమయంలో వారు కాశీని రాజధానిగా చేసుకుని పరిపాలించమని ఆదేశించారు. అది జరగాలంటే నన్ను కాశీకి రాజుగా ప్రకటించడం అత్యవసరం ప్రభు. అదే ధర్మసమ్మతమైన రీతి. అందుకే నేను బ్రహ్మదేవుడు నాకు ప్రసాదించిన వరాన్ని సార్థకమయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నాను. మహాదేవ, ఈ విషయంలో మరింత స్పష్టత రావడం కోసం తమరిని మేము మరికొన్ని ప్రశ్నలు అడగవచ్చా? తప్పకుండా అడుగు దివోదాస. అయితే నేను ఒక విషయం చెబుతాను శశిశేఖర. ఇది నిజమో అబద్ధమో చెప్పండి. ఏదైనా వరాన్ని మీరు ప్రసాదించిన తరువాత వెనక్కు తీసుకోవడం అనేది నిజమా కాదా చెప్పండి. నిజమే. ఇది నిజమో కాదో మరి మీరే చెప్పండి. ఎవరైనా ఒక రాజుకు ఒక నగరాన్ని పరిపాలించడానికి గాను ఆ రాజ్య ప్రజలకు రాజు పట్ల గౌరవ మర్యాదలు పెంపొందించుకోవాలనేది నిజమా కాదా చెప్పండి. నిజమే. ఇది నిజమో అబద్ధమో మీరే చెప్పండి భక్తవత్సల. ఈరోజు దేవతలందరూ నన్ను వ్యతిరేకించడానికి కారణం, ఈరోజు నన్ను ఈ దివోదాసును బ్రహ్మదేవుడు కాశీరాజ్యానికి రాజుగా నియమించినందుక? నా విన్నపంలో ఏమైనా తప్పుందా? ఇది విన్నపమా? దివోదాస, నీకు విన్నపమనే మాటకు అర్థం తెలుసా? నిజమే. ఇది కూడా పూర్తిగా నిజమే. ఇది కూడా నిజమో అబద్ధమో మీరే చెప్పండి. తమరు సర్వత్రా పూజించబడే జగత్పిత విశ్వనాథుల వారు ఈ కాశీలోనే ఉన్నట్లయితే నన్నెవరైనా పట్టించుకుంటారా? నేనేమైనా నిర్ణయం తీసుకుంటే దేవతలు ప్రజలు దానిని పట్టించుకోరు కదా మహాదేవ. అప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం కోసం మీ దగ్గరికే వచ్చినప్పుడు నేను రాజుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించలేననేది నిజమే కదా? చెప్పండి మహాదేవ. నిజమే. మహాదేవ, బ్రహ్మదేవుడు నాకిచ్చిన వరప్రసాదాన్ని వెనుక తీసుకోలేరు. ఇప్పుడు మీరు గనక కాశీలోనే ఉన్నట్లయితే కాశీని 2 రాజులు పరిపాలించాలి. అప్పుడు బ్రహ్మదేవుడి వరం దోషపూరితమైపోతుంది. ఫలితంగా మా ఆరాధ్య దేవానికి అసత్యవాది అనే నింద మోయాల్సి వస్తుంది. బ్రహ్మదేవుడిచ్చిన వరాన్ని సగౌరవంగా నిలబెట్టండి ప్రభు. మహాదేవ, కాశీలో కేవలం ఒకే ఒక రాజు ఉండడం సహజం. ఇప్పుడు చెప్పండి, ఈ కాశీ మహారాజు ఎవరు? తమరా లేక మేమా? ఈ విషయంలో నిర్ణయం మీరే తీసుకోవాలి. ఒకవేళ రాజునైనా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాల్సి వస్తే మాత్రం తమరు కాశీ వదిలి వెళ్ళక తప్పదు మహాదేవ. స్వామి, స్వామి వచ్చారు. స్వామి, స్వామి, ఈ సమస్యకి పరిష్కారం లభించిందిగా. దేవోదాసు అర్థం చేసుకున్నాడు కదా? అర్థం చేసుకునే ఉంటాడు. నాకు ముందే తెలుసు ఇదో చిన్న పొరపాటంతే. తామరు తర్కశక్తితో తన తప్పును సరిదిద్ది ఉంటారు. అంతా అనుకూలంగానే జరుగుంటుంది. బ్రహ్మదేవుడు నాకిచ్చిన వరప్రసాదాన్ని వెనక్కి తీసుకోలేరు. ఇప్పుడు మీరు గనక కాశీలోనే ఉన్నట్లయితే కాశీకి 2 మహారాజులవుతారు. అప్పుడు బ్రహ్మదేవుడి వరం దోషపూరితమైపోతుంది. ఒకవేళ రాజునైనా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాల్సి వస్తే మాత్రం తమరు కాశీ వదిలి వెళ్ళక తప్పదు మహాదేవ. ఉమా,
నేను కాశీ వదిలి వెళ్ళక తప్పదు. నాకు తెలుసు తండ్రి గారు కాశీ వదిలి వెళ్లిపోయిన తరువాత తమరికి ఎంతో దుఃఖం ఆవేదన కలిగి ఉంటాయి మాత. కానీ తండ్రి గారిని కాశీ రప్పించడానికి ఏదో ఒక మార్గం కనిపెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ తండ్రి గారు కాశీలో లేని పక్షంలో సృష్టిలోని అసంతృప్త ఆత్మలన్నిటికీ ముక్తి లభించటం అసంభవం అవుతుంది. వారి తారక మంత్రంతోనే అందరికీ మోక్షం లభిస్తుంది. తండ్రి గారు లేకుండా కాశీ అసంపూర్ణమవుతుంది మాత. కనుక ఏదో విధంగా తండ్రి గారిని ఇక్కడికి రప్పించాలి. అదీ కాక ఆ జ్ఞానానికి నేను ముక్తి కలిగిస్తానని వాగ్దానం చేశాను. ధర్మాన్ని పాటించి దాని మర్యాదని నిలబెట్టడం కోసం దైవమైనా సరే ఇష్టాయిష్టాలను పక్కన పెట్టాలి. అప్పుడే మనకి ధర్మ మార్గంలో నడిచే ప్రేరణ లభిస్తుంది.